ఒక దొంగ రాత్రిపూట ఒక పెద్ద మనిషి ఇంట్లో దొంగతనం చేయాలని ప్రవేశించాడు. ఆ పెద్ద మనిషి పందిరి మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అతడి దిండు కింద ఉన్న తాళం చెవులు తీయాలని కత్తి చేత్తో పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు దొంగ. గదంతా చీకటిగా ఉంది. ఒకవేళ ఆ పెద్ద మనిషి లేస్తే గనక కసుక్కన ఒక పోటు పొడిచేసి చంపేయాలనుకున్నాడు దొంగ. కత్తిని బలంగా పట్టుకున్నాడు. దిండు కింద చెయ్యి పెట్టబోయాడు. హఠాత్తుగా అతని మెడ మీద ఏదో ప్రాకినట్లు అనిపించి అతడి మీద పడింది. అది మెత్తగా పొడుగ్గా ఉంది. పాము పాము అని గట్టిగా అరిశాడు దొంగ. పెద్ద మనిషి వెంటనే లేచి లైట్ వేశాడు. ఎదురుగా దొంగ కింద పడి ఉన్నాడు. తాను రాత్రి సన్మాన కార్యక్రమం నుండి తిరిగి వచ్చి తనకు వేసిన పూలదండని పందిరి మంచం మీద వేలాడదీశాడు ఆ పెద్ద మనిషి. అది కాస్త దొంగ తలకి తగిలి జారిపడి మీద పడింది. దొంగ దాన్ని పాము అనుకుని భయపడి గట్టిగా అరిచాడు. వెంటనే పనివాళ్లు వచ్చి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఈ కథలో దండే పామై కరిచింది. తనకు గౌరవప్రదంగా వేసిన దండే పామై ప్రాణాలు కాపాడినందుకు ఆ పెద్ద మనిషి సంతోషించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.